హాయ్ గైస్, వీడియో నేను మీకు విఎన్ యాప్ యొక్క ట్యూటోరియల్స్ చేస్తాను. సో ప్లీజ్ వీడియోని ఫుల్గా తీసుకోండి, స్కిప్ చేయొద్దు. సో స్టార్ట్ ది వీడియో. సో మనకి ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనబడుతుంది. మనకి ప్రాజెక్ట్స్ అని, వర్క్స్ అని, టెంప్లెట్స్ అని ఇలా చాలా సెక్షన్స్ అయితే ఉంటాయి. మనకు వర్క్ వచ్చేసి ప్రాజెక్ట్ సెక్షన్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 100 రిమైనింగ్ అని ఉంది కదా. మీరు ఫ్రీగా యూజ్ చేసే వాళ్ళకి 100 ప్రాజెక్ట్స్ అయితే ఇస్తారన్నమాట ఫ్రీగా. వాటిలో మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను. మనకి విఎన్ యాప్లో ప్రాజెక్ట్ సెట్టింగ్స్ కానీ ఇవేమి ఉండవు అన్నమాట. మనము డైరెక్ట్గా వీడియోని ఇంపోర్ట్ చేసిన దాన్ని బట్టి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అయితే సేవ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇంకొక సెక్షన్ చూసారా, ఇదే స్టాక్స్ అనమాట. ఇంకా సబ్ టైటిల్స్ వీటిలో కూడా మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు మీ వీడియోస్కి. సారీ ఓకే, నెక్స్ట్ అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు నాకు వీడియోస్ అయితే ఇంపోర్ట్ అయిపోయినాయి. 2 వీడియోస్ కూడా నాకైతే ఇంపోర్ట్ అయినాయి. ఇప్పుడు మీకు బ్యాక్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీరు హెల్ప్ బటన్ అయితే ఉంటుంది. మీకు రేషియో అయితే కూడా ఉంటుంది అన్నమాట. రేషియో ఒరిజినల్లో ఉంచవచ్చు, ఆర్ఎల్స్ మీరు ఇలా కూడా మార్చుకోవచ్చు. మీరు మార్చిన దానికి తగ్గట్టుగా అదైతే మీకు మారుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ క్లిక్ చేసి మీరు ప్రాజెక్ట్ యొక్క నేమ్ని మార్చుకోవచ్చు. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఫస్ట్ ఇలా అయితే ఇచ్చాను. ఓకే, ఇక్కడ మీరు క్లిక్ చేసి ఫుల్ ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. అంటే ఫుల్ స్క్రీన్లో మీరు ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. సెక్షన్కి అయితే రావచ్చు. క్లిక్ చేసి మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మీకు ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ అనమాట. ఇవి మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు. అంటే ఆటోమేటిక్గా అయితే ఇవైతే ఉంటాయి. మీరు మాన్యువల్గా సెట్ చేసుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. ఓకే, మీరు ఒక ఆడియోని ఒకటే ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ క్లిక్ చేసి మీరు ఆడియోని మాత్రమే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాక్ వస్తున్నాను. అండ్ ఇక్కడ కింద టైం లైన్ ఉంటుంది. ఇక్కడ మీకు డ్యూరేషన్ ఉంటుంది. ఇక్కడ ప్లేబ్యాక్ చేసుకోవచ్చు. అంటే మీరు స్టార్ట్ వీడియోకి ఎండ్ వీడియోకి వెళ్ళచ్చు. ఇప్పుడు టైం లైన్ గురించి చూసినట్టయితే కనుక మీకు ఆడియో ఇక్కడ నుండి యాడ్ చేసుకోవచ్చు. అంటే మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇంకా మీరు ఓన్గా రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సబ్ టైటిల్స్. ఇక్కడ నుండి టెక్స్ట్ కానీ సబ్ టైటిల్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి ఫొటోస్ కానీ అంటే లేయర్స్, అంటే లోగోస్ కానీ అయినా యాడ్ చేసుకుంటాం కదా మనము. లేయర్స్ పిఐపీస్ అంటాం కదా, అదనమాట. ఫొటోస్ కానీ ఏదైనా ఎలిమెంట్స్ కానీ ఇక్కడ మనం ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఇంపోర్ట్ అయినా చేసుకోవచ్చు. గ్యాలరీ నుంచి మన ఫేవరెట్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. గిఫీ నుంచి కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. ఇంకా టెక్స్ట్, ఇక్కడ కూడా మనం టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇంకో క్లిప్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. అండ్ ఇదైతే మెయిన్ వీడియో ట్రాక్ అనమాట. అండ్ ఇది కింద ఉన్నది ఆడియో ట్రాక్. ఇది ఏంటంటే మీకు మ్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి సౌండ్ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. డన్. ఇక్కడ మీకు అండూ రీడ్యూస్ అయితే ఉంటాయి. మీరు ఏదైనా తప్పుగా యాక్షన్ చేశారనుకోండి, అండూ క్లిక్ చేస్తే మీకు అండూ అవుతుంది. సో నేను తప్పుగా అండూ క్లిక్ చేశాను, మీరు రీడూ క్లిక్ చేస్తే మళ్ళీ రీడ్ అయితే అయిపోతుంది అనమాట. అయితే మీకు ఎడిటర్ ప్రిఫరెన్సెస్ అనమాట. అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ కొన్ని అయితే ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ మీరు బేసిక్ ఆప్షన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఈ ట్రాక్ని మీరు లాక్ చేసుకోవచ్చు, డూప్లికేట్ చేసుకోవచ్చు. అంటే ట్రాక్లో ఉన్న వీడియోని డూప్లికేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేయొచ్చు వీడియోని, రీప్లేస్ చేయొచ్చు వీడియోని, కీ ఫ్రేమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీనికి. ఓకే, మనకు కింద ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, వీటి గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ కింద చూసినట్లయితే మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవైతే టూల్స్ అనమాట. ఫిల్టర్ కానీ, ట్రిమ్, ఎఫెక్ట్స్ ఇవైతే ఉంటాయి అన్నమాట. మీరు వీడియోస్కి యాడ్ చేసుకోవచ్చు కూడా. సో మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో మనము వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, విఎన్ యాప్ యూజ్ చేసుకుని మనం వీడియోని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చెప్తాను. సో బాయ్ గైస్.